మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. నా ఛానల్ వంటల ఛానల్ కాదండి. నా ఛానల్ బట్టల్ని ప్రమోట్ చేసే ఛానల్ కాదు. నా ఛానల్ ఎక్కడికో వెళ్ళి ఒక ప్రదేశాన్ని చూపిస్తూ నేను తప్ప ఈ వింతలు మీకు ఎవ్వరూ చెప్పలేరు అని చెప్పే ఛానల్ కూడా కాదు. నా ఛానల్ కేవలం నెంబర్స్ గురించి మాట్లాడే ఛానల్, వైబ్రేషన్స్ గురించి మాట్లాడే ఛానల్. ఇందులో కూడా నేను ఎగ్జాగరేషన్కి ఎప్పుడు వెళ్ళనండి. నా దగ్గరకు వస్తే తప్ప మీకు లైఫ్ లేదు అనే మాట నేను ఎప్పుడు అనలేదు, అనను. మీకు నేనే గతి, శరణాగతి ఇంకా లేదు అని నేను ఎప్పుడూ అనను. అయినప్పటికీ నేను ఎంత సీరియస్గా మాట్లాడినా, నేను ఎంత గట్టిగా మాట్లాడినా ఉన్నది ఉన్నట్లుగానే చెప్తున్నా. నన్నంటూ అభిమానించే వాళ్ళు లక్షల్లో అని నేను అన్ను, ఎందుకంటే అది అతిశయోక్తి కావచ్చు, మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అండి. బట్ ఇప్పటికీ నన్ను అభిమానించే వాళ్ళు వేలల్లో చాలామంది ఉన్నారు. వేలల్లో రిపీట్ అయిన వాళ్ళే చాలామంది అండి. చాలామంది వస్తున్నారు, చెప్తున్నారు, చాలా ఛానల్స్ వస్తున్నాయి. నన్నే వెతుక్కుని నా దగ్గరికే రావటంలో ఏదో శక్తి ఉందనుకోవాలా, లేకపోతే నేను ఉన్నది ఉన్నట్టు చెప్పడం వల్ల మీరు నన్ను అభిమానిస్తున్నారనుకోవాలా, లేకపోతే నా ఛానల్లో ఎటువంటి అతిశయోక్తులు లేవు కాబట్టి మేడం అంతే అని మీరు అనుకుంటున్నారా తెలీదు. అయినప్పటికీ మీ అభిమానం విలువ నేను కట్టలేనండి. అందులో ప్రతి మనిషికి ఈగోస్ పెరిగిపోయి, స్వార్థాలు పెరిగిపోయి, ఈ టైంలో ప్రతి విషయం గూగుల్లో తెలుస్తుంది, యూట్యూబ్లో తెలుస్తుంది అని సెర్చ్ చేసే ఈ టైంలో కూడా నన్ను భరిస్తున్నారు, నన్ను అభిమానిస్తున్నారు, నేనే కావాలనుకుంటున్నారు అని అంటే ఇది నా గొప్పతనం అయితే కాదండి, నా సబ్జెక్ట్ గొప్పతనం. ఆ వైబ్రేషన్స్లో ఉన్న పవర్ అది. భగవంతుడు ఇచ్చిన కొద్దో గొప్ప శక్తి కావచ్చు. ఒక డేట్ ఆఫ్ బర్త్ వచ్చినప్పుడు మామూలు కంటికి కనపడని విషయాలు నా చేతికి, నా పెన్నుకి అందుతుంటాయి. ఇలా అందటం వల్ల కావచ్చు. అలాగే నేను ఎప్పుడు కూడా నా దగ్గరికి పలానా వాళ్ళు వచ్చారు, వాళ్ళకి నేను ఇలా చేశాను, వాళ్ళని నేనే ఉద్ధరించాను, నేను ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకు అంటే మీ సీక్రెసీని నేను గౌరవిస్తానండి. మీరు నా దగ్గరికి వచ్చారు, మీ డేట్ ఆఫ్ బర్త్ విషయాలు నాకు ఇచ్చారు, మీ లైఫ్లో ఏముందో చూడమని పర్మిషన్ మీకు ఇచ్చారు, అది కూడా ఫీ పే చేస్తూ. అవునా? అటువంటప్పుడు మీ పర్మిషన్ లేకుండా మీకు సంబంధించిన విషయాలు నేను వీడియోల ద్వారానో ఆర్ఎల్స్ ఫేస్బుక్లోనో ఆర్ఎల్స్ ఇంకెక్కడైనా ఎలా బయట పెట్టాలి? నేను పెట్టను. కనీసం పేరు కూడా నేను బయటికి చెప్పనండి. ఇది నాకుగా నేను విధించుకున్నటువంటి సిద్ధాంతం. వాళ్ళకి నేనే పేరు పెట్టాను, అందుకే వాళ్ళు బాగున్నారు. ఈ మాట మీరు ఇప్పుడు కాదు, గత 25 ఏళ్లలో నేను ఎప్పుడూ అనలేదు. వచ్చే ఇయర్స్లో భగవంతుడి దయ ఉంటే ఎప్పుడు అనను కూడా. ఎందుకంటే ఇది మీకు నాకు సంబంధించిన విషయం, వేరే వాళ్ళకి సంబంధించింది కాదు. ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదండి. నా కష్టం ఏదో నేను పడతాను, దానికి తగ్గ ఫీజు మీరు నాకు ఇచ్చేస్తున్నారు, హ్యాపీగా చేస్తుంటాను. అది మీరు ఇంకెవరికన్నా చెప్పాలా చెప్పకూడదా మీ నిర్ణయం, మీకే వదిలేస్తాను. నేనైతే చెప్పను. చాలామంది అన్నారు సక్సెస్ స్టోరీస్ చెప్పండి, మీ దగ్గరికి వచ్చిన వాళ్ళ విషయాలు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లతో సహా చెప్పేయండి. ఎందుకు చెప్పాలి? అసలు నేను ఎందుకు రివీల్ చేయాలండి? నా గొప్పతనం నేను నిరూపించుకోవాలా, లేదా నేను ఇంత మేధావిని అని మీకు చెప్పాలా? నా మాట తీరు చూస్తే మీకు అర్థం కావటం లేదా? అర్థమవుతుంది కదా. అటువంటప్పుడు నేను ఎందుకు ఇవన్నీ చెప్పాలి? ఒక్కటైతే నేను చెప్తాను, నన్ను అభిమానించే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది తప్ప ఎవరు కూడా నా దగ్గర నుంచి డ్రాప్ అయి వెళ్ళరండి. అది భగవంతుడు ఇచ్చిన శక్తి కావచ్చు, మేబీ వాళ్ళకున్న నమ్మకం కావచ్చు. ఆ నమ్మకాన్ని నిజం చేసే శక్తి నా దగ్గర ఉండొచ్చు. అంతకు మించి ఐ హ్యావ్ నో గిమ్మిక్స్ అండి. గిమ్మిక్స్ ఏముండవు ఇందులో.
మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నారు, నేను చూస్తున్నాను. ఆ చూడటంలో నాదంటూ నా పద్ధతి ఉంది కాబట్టి ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది అని అంటే, మీ సక్సెస్ స్టోరీలు పెట్టండి అని, లేకపోతే మీరు పెట్టిన వాళ్ళకి మంచి జరిగిందని వాళ్ళ చేత చెప్పించేయండి అని ఇవి ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి నేను చెప్పనండి, నేను ఇవ్వను. ఒక్కసారి మీ డీటెయిల్స్ నా దగ్గరికి వస్తే తాళం వేసేస్తాను అంతే. చెప్పలేను, ఇవ్వను. నా సబ్జెక్ట్ గురించి కూడా నేను చెప్పను, ఇవ్వను. ఈ వీడియో మీకోసమే చేశాను.